హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. డిజైనర్ బ్లౌజ్కి బొటిక్స్లో అండ్ షాప్స్లో ఫినిషింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మాస్టర్స్ ఏ టిప్స్ని పాటిస్తారో ఇప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా విడ్త్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్గా కట్ చేస్తాం. స్ట్రైట్గా కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్పుకు తగినట్టుగా క్లాత్ అనేది సాగదు. అలా సాగకుండా ఉన్నప్పుడు మన ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి, అలాగే విడ్త్ని కరెక్ట్గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ని స్టిచ్ చేశాక సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా రావాలి, అలాగే ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే బ్లౌజ్ లుక్ అనేది ఇంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుందో ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే మీరు చాలా వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి, అలాగే ప్రెస్ అయినట్టుగా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రాకూడదు అనమాట. అలా రాకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ కాకుండా మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఓపెన్స్ అటువైపు ఉంది, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. అసలు లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ని నీట్గా షింక్ చేయాలా అవసరం లేదా అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ప్లేస్ చేసుకొని చంక క్రింది వైపు నుండి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా మెజర్ చేసుకుంటే 18.5 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్కి చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గరికి నీట్గా ఇలా చెక్ చేసుకుంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చంక దగ్గర లూజ్ రాకుండా, అలాగే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చంక దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తారా, నాకు కరెక్ట్గా 8.5 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఉందన్నమాట. మళ్ళీ చెక్ చేసి చూస్తున్నాను. ఇలా చెక్ చేసినప్పుడు 8.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది. నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఒక్కటి తెలిస్తే చాలు ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేయకూడదు, ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది, ఆర్మ్ హోల్ లూజ్ వస్తుంది, ఇలాంటి డిఫెక్ట్స్ వస్తాయన్నమాట. బ్లౌజ్ నుంచి మనం కొలతలు తీసుకొని టేప్తో మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ని కట్ చేస్తే మాస్టర్ స్టైల్లో బొటిక్ ఫినిషింగ్తో ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్తో మెజర్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నడుము లూజ్ 31 ఇంచెస్, 4వ భాగం 7.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ కదా, ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్ అయినా తీసుకోండి లేదా 1/4 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను, క్రింది వైపున పై వైపున 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్ బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ కదా, ఖర్చుతో సహా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అంటే 14 ఇంచులకి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కాకుండా ఒక్క దగ్గరే మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేయకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఖర్చు కోసం మీరు 1.5 ఇంచెస్ అయినా ఇవ్వండి, 1.35 ఇంచెస్ అయినా ఇవ్వండి, 2 ఇంచులైనా ఇవ్వండి. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ మనకి నడుము లూజ్ 7.35 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 7.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ దగ్గర స్ట్రైట్గా చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ని డ్రా చేశాను కదా ఫ్రెండ్స్. నా మెథడ్లో చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేస్తాను. ఇక్కడ నడుము లూజ్ అనేది తక్కువ ఉంటుంది, ఎవరికైనా చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ కొందరికి నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఖర్చు సైడ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం ఖర్చు తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి డాట్స్ కోసం ఖర్చు అవసరం లేదు. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను. ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేశాను. షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ 2 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా, ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం పాదం ఇంచుని ఇచ్చాను. ఇక్కడ 2 ఇంచెస్కి షోల్డర్ స్ట్రాప్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మెడ పీసు లేదా నెక్ లైన్ కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు ఉంది కదా, ఖర్చును వదిలేసి బ్యాక్ పార్ట్ డీప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి, అంటే మెడ పీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం. ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఏ వైపున నెక్ వెడల్పు ఎంత ఉందో క్రింది వైపున కూడా సేమ్ మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి. కొందరికి నెక్స్ బ్రాడ్ ఉంటే ఇష్టపడరు, కొందరికి బ్రాడ్ కావాలి. కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్స్ని మాత్రం ఇవ్వాలి. మన ఇష్టం వచ్చినట్టు బ్లౌజ్ని కట్ చేయకూడదు. నెక్స్ డీప్స్ కానీ బ్లౌజ్ పొడవు కానీ ఇవన్నీ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా డిజైన్ చేయాలి. బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ పై వైపున నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకొని ఇక్కడ ఏజ్కి తగినట్టుగా అలాగే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్కి బ్రాడ్ అనేది ఇవ్వాలన్నమాట. బ్రాడ్ ఇవ్వడం కోసం ఇక్కడ నేను 1/4 ఇంచ్ అయినా తీసుకోండి, 1/2 ఇంచ్ అయినా తీసుకోండి, 3/4 ఇంచ్ అయినా తీసుకోండి. బ్రాడ్ అనేది కస్టమర్ చాయిస్. ఆర్మ్ హోల్ లూజ్ 8.35 ఇంచెస్ కదా, అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. ఇక్కడ నెక్ని మళ్ళీ డ్రా చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుందాము. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1.5 ఇంచెస్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే చంక దగ్గర లేదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా ఇష్టపడే వాళ్ళకు మాత్రమే 1.5 ఇంచెస్ ఇవ్వాలి. ఫ్రీగా ఉండాలి బ్లౌజ్ వేసుకుంటే అనే వాళ్ళకు మాత్రం 1.5 ఇంచెస్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఏమవుతుందో చెప్తాను. సపోజ్ మీరు 1.5 ఇంచెస్కి ఈ కార్నర్లో మార్క్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగా టైట్గా ఇష్టపడే వాళ్ళకు మాత్రమే 1.5 ఇంచెస్ ఇవ్వాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి అనే వాళ్ళకి 1.5 ఇంచెస్ ఇవ్వాలి. ఖచ్చితంగా నేనైతే నా మెథడ్లో 1.5 ఇంచెస్ ఇస్తాను. కొందరికి మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ ఈక్వల్గా ఉంటుంది, అంటే బస్ట్ తక్కువగా ఉండి మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ ఈక్వల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మిగతా అందరికీ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటేనే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ముడతలు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా మిడిల్లోకి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే నాకు 8.5 ఇంచెస్ మాత్రమే వచ్చింది. నాకు 8.35 ఇంచెస్ వరకు రావాలి. కానీ ఇక్కడ తక్కువ వచ్చింది కదా, ఇలా తక్కువ వచ్చింది కదా అని ఇలా కట్ చేయకూడదు. ఇలా కట్ చేస్తే చంక దగ్గర టైట్ అయిపోతుంది. సపోజ్ బ్లౌజ్ని ఇలా కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర నుంచి హుక్స్ లేదా కాజా బెల్ట్ వరకు ఒక గీతలాగా టైట్గా వచ్చేసి చంక దగ్గర టైట్గా అయిపోతుంది అనమాట. కాబట్టి మనకి 8.35 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 5.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మళ్ళీ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. మనకి 8.35 ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆర్మ్ హోల్ లూజ్ని కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే చంక దగ్గర లూజ్ రాకుండా టైట్ కాకుండా ముడతలు లేదా వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట. చూసారా 8.35 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బొటిక్ లెవెల్లో వస్తుందన్నమాట. బ్లౌజ్కి
అంత నీట్ ఫిట్టింగ్ వస్తుంది. చూసారా 8.35 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్కి ఇంకా తిరిగే ఉండదన్నమాట. అలా ఉంటుంది, ఎక్కడ లూజ్ అనేది రాదనమాట. మీరు అడుగుతూ ఉంటారు కదా చంక దగ్గర టైట్ అవుతూ ఉంది, హుక్స్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు టైట్గా గీతలాగా వస్తుందని. మీరు చేసే తప్పులు ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను. రౌండ్ షేప్లో మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి. పై వైపున నెక్ విడ్త్ను మాత్రం చేంజ్ చేయకూడదు, ఓన్లీ క్రింది వైపున మాత్రమే మనం బ్రాడ్ ఇవ్వాలి. చూసారా ఇలా బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట. షోల్డర్ డ్రాప్ అవ్వకుండా, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా, అలాగే చంక దగ్గర కానీ, నెక్స్ట్ చెస్ట్ దగ్గర కానీ, హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చంక వరకు కానీ ఒక లైన్ లాగా టైట్గా గీతలాగా రావడం, ఇలాంటి రిమార్క్స్ అంటూ ఏమీ ఉండవన్నమాట. చాలా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం. చాలా నీట్ ఫిట్టింగ్ రావాలి. సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రావట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు కదా. కటింగ్లో మీరు ఈ టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కానీ, ఫ్రంట్ పార్ట్ని కానీ, హ్యాండ్స్ పార్ట్ని కానీ కట్ చేస్తే సైడ్ జాయింట్ ఖచ్చితంగా మీకు కూడా ప్లస్ సింబల్లా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఒకసారి మన మెథడ్లోనే బ్లౌజ్ని కట్ చేసి మన మెథడ్లోనే స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సైడ్ జాయింట్ మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఇవ్వాలి. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి లైనింగే కాబట్టి ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ జాయింట్ లేకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున మనకి 4 లేయర్స్కి క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఇలా నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో చెక్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్కి క్రింది వైపున ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ మాత్రమే ఉంది, కానీ వీళ్ళు 5.35 ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు ఇవ్వమన్నారు. కరెక్ట్గా 5.35 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని క్రింది వైపున పైపింగ్ వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను. పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. టోటల్గా 6.35 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని పై వైపున కూడా సేమ్ మార్కింగ్ని ఇంకొక మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల హ్యాండ్ డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ను కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లో హ్యాండ్ పొడవు తక్కువగా ఉంది, లూజ్ కూడా కరెక్ట్గా లేదనమాట. అందువల్ల బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ 12.5 ఇంచెస్ అంటే 6.25 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం మీరు 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, 1.35 అయినా తీసుకోండి, 2 ఇంచెస్ అయినా తీసుకోండి. నేనైతే కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8.35 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని అంటే హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ 8.5 ఇంచెస్కి టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా 1/4 ఇంచ్ ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్స్ పార్ట్కి పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది, కర్వ్ షేప్కి సాగే నేచర్ ఉంటుంది. అందువల్ల 1/4 ఇంచ్ తగ్గించేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేస్తాను, కానీ బిగినర్స్కి ఈజీగా ఉండాలి అంటే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ని, ఈ 2 టక్స్ పాయింట్ని ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి అంటే లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది రాదనమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ లూజ్ రాకుండా ఉండాలి అంటే లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 30 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. బస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని
లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాదు కదా, అలాంటప్పుడు ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుంటే ఈజీగా ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా డ్రా చేయగలుగుతారు. చూసారా, ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకున్నారు అంటే చంక దగ్గర హ్యాండ్స్ పార్ట్కి అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట. ఇలా నీట్గా డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేసాము అని తెలుస్తుంది. చూసారా, ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా విడ్త్ని ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా పేపర్ని బేస్ చేసుకుని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ మీద బేస్ చేసి కట్ చేసేటప్పుడు క్రింది వైపున 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువగా ఒక 3/4 ఇంచ్ అనేది క్రింది వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇక్కడ 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ని అంటే నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు పై వైపున ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా 7 ఇంచెస్ ఉంది, గమనించారా? కరెక్ట్గా ఇలా 7 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ డీప్ని ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఇలా ఫ్రంట్ పార్ట్లో పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో కట్ చేసేటప్పుడు నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అదే నెక్ వెడల్పుని మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఖర్చు ఉంది కదా పై వైపున, ఆ ఖర్చు వరకు బాక్స్ని డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 10 ఇంచెస్కి బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ నేను బాడీ మీద తీసుకున్నాను. కరెక్ట్గా అపెక్స్ పాయింట్ లేదా బస్ట్ పాయింట్ అంటారు. ఇలా బాడీ మీద కరెక్ట్గా బస్ట్ పాయింట్ని తీసుకున్నప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఆ వైపు నుంచి 3/3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ మార్కింగ్ని క్రింది వైపుకి కూడా మార్క్ చేస్తున్నాను. అలాగే నా వైపుకి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నా వైపు నుంచి నేనైతే 3/3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నా వైపుకి ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ విడ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బస్ట్ ఎక్కువగా ఉంటే మనం 2.5 లేదా 3.5 4 ఇంచుల వరకు కూడా ఇవ్వచ్చు అనమాట. బస్ట్ మీడియంగా ఉంటే 2 ఇంచులు సరిపోతుంది. బస్ట్ చాలా తక్కువగా ఉంటే 1.5 లేదా 1 కూడా ఇవ్వచ్చు అనమాట. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఈ కర్వ్డ్ స్కేల్ అనేది ఎంత యూస్ఫుల్లో చూసారా ఫ్రెండ్స్? ప్రతి కర్వ్ని పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి అంటే ఈ కర్వ్డ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బస్ట్ పాయింట్ని చూసారా, అక్కడ వరకు ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మనం కట్ చేసాము అంటే చంక దగ్గర లూజ్ రాకుండా, కొంచెం లూజ్గా ఉంటుంది కొంతమంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు, అలాంటి డిఫెక్ట్స్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచ్కి మనం కట్ చేసేయాలి. ఇవన్నీ మనం క్లాత్ మీద కట్ చేస్తే ఈ ఎర్రర్స్ అనేవి వెళ్ళవన్నమాట. ఈ ఎర్రర్స్ని మనం తీసేసి క్లాత్ మీద కట్ చేస్తే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. బొటిక్ లెవెల్లో మనం ఇంట్లో ఉండే బ్లౌజ్ నీట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు. క్రింది వైపున 3/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ 3/4 ఇంచ్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. క్రింది వైపున అంటే ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ కానీ సైడ్ జాయింట్ వైపు మనకి ఎక్కువ రాకూడదు కదా బ్యాక్ పార్ట్ కంటే, అందువల్ల క్రింది వైపున క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్ 7/3 ఇంచెస్ కదా, ఇలా ఫస్ట్ ఒక 3 ఇంచెస్కి ఉంది, 3 ఇంచెస్ని వదిలేసి 7/3 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం మీరు 1.5 ఇంచెస్ అయినా ఇవ్వండి, 1/3 ఇంచెస్ అయినా, 2 ఇంచెస్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం. మిడిల్లో ఈ విడ్త్ని కట్ చేసినప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కావాలి కదా, అందువల్ల ఇక్కడ నేను 2 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఇస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ మనం నడుము లూజ్ని
చెక్ చేసుకోవాలి. క్రింది వైపున మనకి ఫస్ట్ ఎంతైతే మార్కింగ్ ఉంటుందో అంతవరకు వదిలేసి ఇలా నడుం లూజ్ని చెక్ చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నాకు 7.35 ఇంచెస్కి ఈ విధంగా వచ్చాక ఖర్చు కోసం అంటే సైడ్ జాయింట్ సైడ్ ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం నేను ఎక్స్ట్రాగా 2 ఇంచులు అయితే మార్కింగ్ ఇచ్చాను. క్రింది వైపున సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ సైడ్ ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విడ్త్ని కట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా సరిపోతుంది అనమాట. అంటే సైడ్ జాయింట్లోకి ఖర్చు సరిపోతుంది. ఈ విడ్త్ని కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఈ ఎర్రర్స్ అనేది ఈ పేపర్లోనే పోతాయి. అంటే మనం క్లాత్ మీద కట్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ అలాగే చంక దగ్గర లూజ్ రాకుండా పై వైపున ఒక 1/2 ఇంచ్కి కొంచెం క్రాస్గా పీస్ని కట్ చేస్తున్నాం కదా, ఈ ఎర్రర్స్ని మనం పేపర్ మీద కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసుకుని క్లాత్ మీద కట్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అన్నీ పోతాయి. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మనం ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్గా ఉంటుంది కదా, స్ట్రైట్ కట్తో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్ సాగుతుంది కాబట్టి కప్ షేప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ కప్పుకు తగినట్టుగా క్రాస్ ఉండడం వలన క్లాత్ సాగుతుంది. కానీ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి క్లాత్ కరెక్ట్గా సాగదు కాబట్టి ఇక్కడ మనం విడ్త్ని కరెక్ట్గా ఇస్తే కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తూ అంటే కరెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని బేస్ చేసుకుని క్లాత్ మీద కట్ చేస్తే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఈ 2 క్లోజ్కి ఖర్చు కావాలి కదా, ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ 2 క్లోజ్కి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పేపర్ని బేస్ చేసుకొని మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే సైడ్ జాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రావాలి, స్ట్రైట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనకి నేను ఇక్కడ టక్స్ పాయింట్స్ ఇస్తున్నాను కదా, బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ పార్ట్కి ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే సైడ్ జాయింట్ నాకే కాదు ఫ్రెండ్స్ మీకు కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ బస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడ టక్స్ని ఇస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 క్లోజ్ అనేది కరెక్ట్గా బస్ట్ పాయింట్ దగ్గర మ్యాచ్ అవ్వాలన్నమాట. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున 1/2 ఇంచ్ని వదిలేసి క్రింది వైపున ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఇలా 1/4 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ బ్రాడ్ మీరు 1/4 ఇంచ్ అయినా ఇవ్వండి, 1/2 ఇంచ్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం. ఇక్కడ బ్రాడ్ అనేది క్లయింట్ చాయిస్ అనమాట. మన ఇష్టానికి తగినట్టుగా నెక్స్ట్ బ్రాడ్ ఇవ్వకూడదు. నేను 1/4 ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇచ్చేసి రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను. రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు మనకి 2 సైడ్స్ బార్డర్ సేమ్గా ఉండి క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది అన్నప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ సరిపోతుంది. హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఉండడం కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్తో పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మెరూన్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. కానీ ఈ కలర్స్ తీసుకుంటే బ్లౌజ్ అనేది అంతా ఒకటైపోతుంది. అంటే ఆల్రెడీ కలర్స్ హెవీగా ఉండి డార్క్ కలర్స్ కదా, మనకి బార్డర్ లైట్ కలర్ ఉంది కాబట్టి నేను లైట్ కలర్ని చూస్ చేసుకున్నాను. లైట్ కలర్తోనే పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను. ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఓపెన్స్ అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని ఎక్కడ జాయింట్స్ రాకుండా కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా పైపింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఈ క్లాత్తో పైపింగ్ అయితే స్టిచ్ వేస్తాను. మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు.
బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఈ బ్లౌజ్ బార్డర్కి మ్యాచ్ అయ్యే విధంగా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర, అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర పైపింగ్ని ఇన్విజిబుల్గా ఈ విధంగా స్టిచ్ వేశాను. హ్యాండ్స్ పార్ట్కి ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ బార్డర్ క్లాత్ పైపింగ్ క్లాత్ సేమే కాబట్టి తిప్పి స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కప్ షేప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.